నాది మీలాంటి ఛానలే. ఒక లైట్ ఉండదు, మైక్ ఉండదు, ఏముండదు, కానీ క్వాలిటీ ఉంటుంది, విషయం ఉంటుంది. సో పడితే అక్కడ తర్వాత నాది ఒక చిన్న ప్రార్థన, మీకు వెళ్ళే కంటే ముందు కొంత సమయం మేము మాట్లాడుకుందాం. మీరు ఇప్పటివరకు చేసిన రకరకాల ఇంటర్వ్యూస్ ఎప్పటి నుంచో చూస్తున్నాం. మీరు వ్యాఖ్య చేయకుండా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పా, రాధా గారిని కలుస్తున్నా అంటే కొందరు నాకు మెసేజ్ పెట్టారు, మా తరఫున ఈ ప్రశ్నలు అడగండి అని. సో వాళ్ళ ప్రశ్నలు నా ప్రశ్నలు కలిపి అడుగుతాను. అత్యంత క్లుప్తంగా ప్రాసతో చెప్పాలని నా యొక్క కోరిక. చెప్దాం. ఇది మా ఇద్దరి తరఫున చిన్న పుస్తకం మీకు నేను రాసింది. ఇది చేతిరాత పుస్తకం. స్క్రోల్ చేయండి ఒకసారి. అసంకల్పిత రచన. బాగుంది. సో నేను మీ ప్రాసకి పెద్ద ఫ్యాన్ని. దానికంటే ముందు చక్కటి ఒక పాటతో మీకు నచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ మాకు స్టార్ట్. సార్ పాడండి. బాగుంది, నచ్చింది. బాగుంది. నీకు తెలియకపోవచ్చు ఎక్కడి నుంచి నీవు వచ్చావో, కానీ నీకు తెలుసు నీవు ఎటువైపు పోతున్నావో. మనం నివసించవచ్చు కొన్ని సంవత్సరాలు ఈ నేల మీద, కానీ చాలా సంవత్సరాలు నీవు ఈ నేల కింద తలదాచుకోబోతున్నావు. నేల మీద తల ఎత్తు, నేల కింద తల వంచు. ఇక్కడ నీవు కొంతకాలం వ్యాహాలికి వచ్చావని తెలుసుకుని ఆస్వాదించు. నీవు మాయం అయ్యే వరకు హాయిగా నడు. అబ్బా, ఎంత మంచి మాట ఇవి. ఇది వైరాగ్యం. వైరాగ్యం ఉన్నవాడు అన్నమయ్య యొక్క బాధని, ఆవేదనని అర్థం చేసుకుంటాడు. అన్నమయ్య మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తత్వాన్నే బోధించాడు. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును, విడువను ఇంద్రియ భోగం, విడువను. ఇలా తన యొక్క లోపాన్ని చెప్తున్నట్టుగా అన్నమయ్య చెబుతూ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? మననే. అర్జున్ని అడ్డం పెట్టుకుని కృష్ణుడు మాట్లాడింది ఎవరి గురించి? మన గురించి. ప్రజ్ఞావాదాంశ భాషసే అంటాడు. యు ఆర్ స్పీకింగ్ లైక్ స్కాలర్ బట్ యు ఆర్ ఎ ఫూల్ అంటాడు. కాబట్టి అశోచ్వానన్న శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాశంశ నాను శోచంతి పండితా. బుద్ధిమంతుడైన వాడు, పండితుడైన వాడు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ శోకించడు. ఈ లోకంలో శోకం ఎందుకుంది అంటే భగవద్గీతలో స్వామి చెప్పారు, ఇది దుఃఖాలయం అశాశ్వతం. దిస్ ఇస్ ప్లేస్ ఆఫ్ మెజరీస్. మనకు వద్దన్నా మరణం వస్తుంది, వద్దన్నా ముసల్తనం వస్తుంది, వద్దన్నా రోగం వస్తుంది. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. కాబట్టి దుఃఖం వద్దు అనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? అది వేదం, ఉపనిషత్తు ఇవన్నీ చెబుతాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాం? దుఃఖం లేని స్థలం ఉంది, దాన్ని వెతకాలి. దానికోసం సాధన శోధన చెయ్యాలి. మనిషి అసలు అలా చేయడం కోసమే పుట్టాడు. దానికోసం అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కాని వాడికి సుఖం దొరకడం కల్లా. తర్వాత నేను చాలా ప్రశ్నలు అడుగుతా, చిన్న చిన్న ఆన్సర్స్ ఇవ్వండి నాకు. ఇప్పుడు ఇన్ని కాంటెక్స్ట్ చేస్తున్నారు, ఇన్ని టాక్స్ చేస్తున్నారు, తర్వాత సెటైర్ చేస్తున్నారు సమాజం మీద. మీకు ఎవరన్నా ధమ్కిలు ఇస్తున్నారా, లేకపోతే చంపుతామంటున్నారా? అట్లా ఏమన్నా వచ్చాయా? బికాస్ మీ సేఫ్టీ గురించి అడుగుతున్నా. అర్థమైంది. అది మీ ప్రేమ, మీ అభిమానం. ఎవరైతే సమాధానం చెప్పలేరో వాళ్ళు తిడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు భౌతికమైనటువంటి ఆలోచనతో మన విమర్శలు చేస్తారు, వ్యతిరేకిస్తారు. రేయ్ రాధమనోహర్ నువ్వు రారా మా ఊరికి అని మెసేజ్ పెడతారు. ఎక్కడ? యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడ కామెంట్స్ లాగా. అప్పుడు వెంటనే నెంబర్ ఇచ్చేస్తాను. రారు. నన్ను ఎవరు తిట్టినా సరే ముందు నెంబర్ ఇచ్చేస్తా. నెంబర్ ఇచ్చి వాట్సాప్లోకి వచ్చే లొకేషన్ పెడతా అని చెప్తాను. వాడు రాడు అనుకోండి, ఇంకా నేను లొకేషన్ పెట్టి కూడా వాడు రాడు.
కేవలం ఇవన్నీ కూడా కేవలం సమాధానం లేనటువంటి బ్యాచ్, ఆన్సర్ లేని క్యాన్సర్ బ్యాచ్లు. అలా వాళ్ళకి స్పాన్సర్లు ఉంటారు కాబట్టి అలా ఆన్సర్లో తిరుగుతూ సమాజాన్ని నాశనం చేస్తూ ఉంటారు. సాంబశివ అని పేరు పెట్టుకుని శివుణ్ణి వాడు ఎలా తిడుతున్నాడు? వాడికి పైనుంచి ముడుతుంది కాబట్టి అంతే. ఆ పేరు లేకుండా బతకమండే వాడికి బతుకు మెతుకు రెండు ఉండవు, అతుకుల బతుకు. తర్వాత ఇంకో మిత్రుడు అడిగారు, మీరు ఈసారి ఓటు అంటే ఎవరికి వేశారు, ఎవరికి వేస్తారు అంటే మీకున్న, ఇప్పుడు మీరు ఎంత భగవంతుడి గురించి మాట్లాడినా మీరు సమాజంలో ఒక పౌరుడు, మీకు కొన్ని పొలిటికల్ ఉద్దేశాలు ఉండొచ్చు, అక్కడి నుంచి ఏదైనా చెప్పండి. వెరీ సింపుల్, నేను అందరికీ చెప్తాను. ఓటు ఎవరికి వేస్తే దేవాలయాలు రక్షించబడతాయో, ఓటు ఎవరికి వేస్తే ధర్మం రక్షించబడుతుందో, ఓటు ఎవరికి వేస్తే గోవు రక్షించబడుతుందో, ఓటు ఎవరికి వేస్తే సంస్కృతి రక్షించబడుతుందో, ఓటు ఎవరికి వేస్తే గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ యాత్రకి ఈ యాత్రకి ఇవ్వబడదు, వాళ్ళకి ఓటేయండి. ఆ ఓటు చేటుతో తీసుకురాదు. ఇప్పుడు మొన్న మధ్య తెలంగాణ గవర్నమెంట్ ఇఫ్తార్ విందు ఇచ్చింది. డబ్బులు ఎందుకు వచ్చాయంటాయి? 60 కోట్లు 70 కోట్లు ఖర్చు అయ్యాయా? ఎవడు బాబు సొమ్ము? మన ట్యాక్సుల డబ్బు, అవునా? కానీ ఎవడైనా హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండక్కి విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, వైజాగ్ వెళ్తే అప్పుడు బస్సు ఛార్జీ ఎలా ఉంటుంది? స్పెషల్ బస్సులు, స్పెషల్ దోపిడీ ఉంటుంది. మీరు పార్టీ పేరు ఏదైనా చెప్తారా అని అడుగుతుంది. ఎందుకంటే ఉన్నవి 100 పార్టీలు లేవు. ఏమైనా ఉందా, లేకపోతే పార్టీకి అతీతంగా జస్ట్ మీరు వర్క్ చూస్తున్నారా? సార్ మీకు అర్థమయ్యేలా చెప్తా, మీకు అర్థం కావడం కోసం అర్థమయ్యేలా చెప్తా పబ్లిక్కి. మీకు గతంలో ఒక ఆయన ఏమన్నాడంటే, నేను తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. అవునా? అంటే ఆయన లక్ష్యం ఏమిటి? తెలంగాణ. అవునా? మన లక్ష్యం ఏమిటి? ధర్మం. ధర్మానికి అనుగుణంగా ఇప్పటిదాకా ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నా కూడా మనం ఓటేస్తాం. మీకు అర్థమైందా? మనకి ధర్మం ప్రధానం అంతే, పార్టీ కాదు. అది ఏ పార్టీ అయినా ధర్మానికి అనుకూలంగా ఉండాలి. మన గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగ కాడు. వాడు మన ఇంటి పేరిటి వాడు అయినప్పటికి కూడా వాడిని మనం మనవాడు అనుకోకూడదు. మన కులపోడు అదేదో సాత్విక్ అని ఇంటి వస్తుండేగా రీల్స్, మన కులపోడే అని. అలాంటి దరిద్రులు పోవాలి. మన కులపోడే, మన పార్టీ ఓడే అనేటువంటి దరిద్ర భావజాలం పోవాలి. మన ధర్మము. ఎందుకంటే మన పాలగావలో ఎలా చంపారు? అడిగి చంపారు. ఒక కార్టూన్ వచ్చింది, చాలా బాగుంది. వాడు తుపాకీ పట్టుకుని ఉంచున్నాడు. హిందూ నిలబడి, బాబు మా పురాణాల్లో శ్లోకాలే మాకు రావు, నీ కల్మా మాకు ఎలా తెలుస్తుంది అని జోక్గా అన్నాడు. బట్ ప్రాక్టికల్ ఏంటి? ఫ్యాక్ట్ కదా. కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులారా చచ్చిపోండి. తర్వాత మీకు ఉన్న జీవిత లక్ష్యాలు ఏమిటి అసలు? వాట్ ఈజ్ యువర్ అంబిషన్? మీరు చేసే నిరంతరం తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఎంత దూరం తిరిగి వచ్చి ఇప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రేరణకి వాట్ ఈస్ ద సోర్స్? చెప్పనా? 92లో అట్ ఏజ్ ఆఫ్ 17, నానా ప్లీజ్. అది వాళ్ళ లక్ష్యం అనుకుంటాను. కాదా? అది వారి వాయిస్, మనకు నాయిస్. మీరు ఇప్పుడు అదేదో సినిమా పాట గుర్తుపెట్టుకుని గుసగుసలు ఆడండి, అప్పుడు తప్పు ఉండదు. అప్పుడు మేము విసవిసలు ఆడకుండా మాట్లాడతాం. ఓకేనా? నా లక్ష్యం ఏంటంటే 92లో దేశపాండే గారని వారు మా ఇంటి మేడ మీద వాటర్ ట్యాంక్ దగ్గర ఇంచుమించు 10 మంది ఉండొచ్చు. వారికి ఒక ప్రేరణదాయకమైన మాటలు చెప్పే ముందు ఓ గీత్ పాడారు. ఆ గీత్ నాలో, అంటే అంతకుముందు పరిచయం ఉంది, నేను షాక్కి వెళ్ళేవాడిని ఆర్ఎస్ఎస్లో. అయితే ఆ గీత్ ఇంకా నన్ను ఇంట్లో ఉండనివ్వలేదు. ఏమిటది? మీరు బాగా వినాలి. రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోచేటి తల్లి. కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి,
శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా, జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. భారత్ మాతాకి మీరేం చదువుకున్నారు? మా అంబిషన్ అడిగారు కదా. దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా. అంటే ఎంత చీకటిని మనం అనుభవించాం కదా. మన పూర్వీకులు, మన పూర్వజులు ఎంత దుఃఖాన్ని పొందారో కదా. ఈషుబాయ్ ఎవరు ఆవిడ? చావా మై షేర్ కి బచ్చా అని నినదించి ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాన్ని అర్పించిన శంభాజీ ఛత్రపతి మహారాజ్ వారి భార్య దాదాపు 30 ఏళ్ల పాటు ఎంతో వేదన అనుభవించింది. కానీ మతం మారలేదు. ఎవడో రైస్ బ్యాగ్ ఇస్తాడు, ఎవడో సైకిల్ ఇస్తాడు, ఎవడో స్కూటర్ ఇస్తాడు, ఎవడో బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు అని మతం మారే దరిద్రులు ఆవిడ కాలి గోటికి ఎలా సరిపోతారు. కాబట్టి మతం మారాడంటే వాడు జాతి ద్రోహి, వాడు దేశద్రోహి. ఎందుకని? ఆ మతాలకిలో దేశభక్తి లేదు. మీరు అంబిషన్ అన్నారు కదా. ఈ ప్రపంచాన్ని ఎడారి మతాల నుంచి విముక్తం చేయడం నా అంబిషన్. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు నా జీవితకాలంలో. అట్లీస్ట్ ఈ దేశాన్ని, అట్లీస్ట్ ఈ 2 రాష్ట్రాలని, ఈ 2 ఎడారి మతాల నుంచి విముక్తం చేయాలి. ఇంకా పెద్ద కోరిక అన్నారా? పెద్ద కోరిక. ప్రతి చర్చి, ప్రతి మసీదు కూడా ఇక్కడ ఇటుకలతోనే కట్టబడింది, ఇక్కడ ఇసుకతోనే కట్టబడింది. అలాగే అందులో మేము ముస్లిం క్రైస్తవులు అనుకునే వాళ్ళు కూడా హిందువులకే పుట్టిన వాళ్ళు. మొన్న పాట విన్నారుగా, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. రాధా గారు, ఉన్న టైం కొంచెం మీరు ఎక్కువ వ్యాఖ్య చేశారనుకో అక్కడే ఆగిపోతుంది. పర్లే, మీ క్వశ్చన్ బట్టి నా సమాధానం. అలాగే శ్రీల ప్రభుపాద గారి గురించి ఒక్క మాటలు చెప్పండి. ప్రభుపాద ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ ఎ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ ఎ గోల్డ్ మైన్. మీరు ఎంత తవ్వినా వస్తారు. ఒక్క వ్యక్తి, ఒక్క వృద్ధుడు 10 ఏళ్లలో ప్రపంచం అంతా తిరిగి 14 సార్లు గ్లోబ్ అంతా చుట్టి 100 పైగా వాల్యూమ్స్ పుస్తకాలు రాసి 100 పైగా దేవాలయాలు నిర్మించి కొన్ని వేల మందికి దీక్షనిచ్చి కొన్ని లక్షల మందికి ప్రేరణ ఇచ్చారు. ఈజ్ ఎ జగద్గురు. ప్రపంచాన్ని కదిలించారు, ప్రపంచానికి ఉన్న జాడ్యం వదిలించారు. ప్రపంచం అంతా సులభంగా మోక్షాన్ని పొందడానికి కావాల్సిన మార్గాన్ని చాలా ఈజీగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రపంచానికి అందించారు. బాగుంది. ఇప్పుడు మీ జర్నీలో మీరు వ్యక్తిగా ఉన్నారా లేకపోతే ఆ సంస్థ సభ్యుడిగానే ఉన్నారా? నేను 97లో ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. తర్వాత 2004లో బయటకు వచ్చాను. ఇప్పుడు నేను వ్యక్తిగా ఉన్నాను. బట్ నేను ఆధ్యాత్మికంగా నా యొక్క జర్నీ ఇస్కాన్తో ఆ యొక్క విధానంతో ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖం కలిగి ఉండడం. మీకు అర్థమయ్యేలా ఒక్క ముక్కలో చెప్పాలంటే చెప్పండి. చందురువర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారెందరో మహాను భావులు. అలా లోపలికి తిరిగి ఉంటారే, అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత పొందినవాడు, మా పెద్ద స్వామివారు ప్రభుపాద వారు చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. బట్ ప్రజెంట్ డేస్ సింప్లీ లివింగ్, నో థింకింగ్. ఇప్పుడు మీరు ఆ ప్రయాణంలో ఉన్నారా లేకపోతే దాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నారా? మీరు చెప్పింది రెండోది. లేకపోతే ఇలా ఉండలేను కదా. ఆబ్వియస్లీ
తర్వాత శ్రీకృష్ణుల వారికి ఇష్టమైన రాగం సంగీతం. సంగీతంలో ఆయనకి ఇష్టమైన రాగం ఇది నాకు తెలియంది కాబట్టి మీరు చెప్పు. మోహన. కానీ అన్నమయ్య చెప్తారు ఏమని, మోహన రూప గోపాల అంటారు కదా, ఇది ఒక కీర్తన. కానీ అన్నమయ్య ఏమంటారు, ఆయన చూడగానే జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. కానీ భగవంతుడు గానప్రియుడు ఊరికే కదా. 30 seconds మోహన వాయిస్తా ప్లీజ్. ఇంట్లో పాడు. చందన చర్చిత నీలకలేబర సీతవసన వనమాలి కేలిచలన్మణి కుండల మండిత గండయుగ స్మిత శాలి సతి కేలి పరే శిష్యతి కామపి రమయతి కామపి చుంబతి కామపి రామ. సరే, ఇలా ఆస్వాదించాలి. వాస్తవానికి త్యాగరాజ స్వామి వారు చెప్పింది ఇదే. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు అన్నారు. అలాగే 2 మార్గాలు ఉన్నాయి, అవి చాలు, ఇవి కాక ఇంకేమీ లేవు అన్నారు. ఏమిటవి? సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. కాబట్టి సంగీత జ్ఞానం కలిగి ఉండాలి. సంగీతం అందరికీ అబ్బుతుందా? అయితే అబ్బదు. 4 భగవంతుడే ఇవ్వాలి అన్నారు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞచ, 4 సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. ధాత వ్రాయవలెను అన్నారు. కాబట్టి సంగీతం ఆస్వాదించడం ఒక అదృష్టం, సంగీతం అభ్యసించడం మరొక అదృష్టం. అనుభవించడం ఉందే అంటికంటే ఉత్కృష్టమైనటువంటిది. కేవలం జీవనోపాధిగా సంగీతాన్ని కలిగి ఉండడం కాక జీవితమే సంగీతం అయి ఉండాలి. అలా అయిన వారు త్యాగరాజాదులు కదా. వారు ఎవరికి అమ్మక, రాముని కాని వారి నమ్మక చెప్తూ ఎంత గర్వంగా చెప్తారో. ఏమంటారు తెలుసా త్యాగరాజు వారు? వీడను పరుల వేడను నీవాడను భక్తి ఓడను. లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అఫర్మేషన్, రూఢిగా చెప్పడం. వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామ వందనము రఘునందన. నిధి చాలా సుఖమా. ఇది చూడండి, ఇది ఎవరో రాజుగారు పిలిస్తే ఈ మాట. ఒక ఉద్యోగం ఇమ్మని అడుగుతారు. ఏంటి ఉద్యోగం? ఏం ఉద్యోగం? బంటు రీతి కోలు వియ్య రామ. మరి బంటు అంటే సెక్యూరిటీ గార్డు. మరి ఉద్యోగం చేసేప్పుడు ఒక కత్తి ఉండాలా? మరి ఇది ఉండాలి కదండి. ఏమంటారు? షీల్డ్. దాన్ని ఏమంటారండి? కవచం. అది కవచం ఏంటో చెప్తారు. రోమాంచమనే గణ కంచుకము రామ భక్తుడనే ముద్రా బిల్లయు రామనామమనే
వర ఖడ్గమీవి రాజిల్లునయ్యా త్యాగరాజనూత బంటు రీతి కోలు. కాబట్టి ఇది మంచి ఉద్యోగం, గొప్ప ఉద్యోగం. అసలు ఏం చదువుకున్నారు మీరు? ఏం లేదు, ఏం చదువుకోండి, లోకం. అది కాకుండా రియల్గా ఏం చదువుకున్నారు? ఏం లేదు, జడ విద్య. చెప్పండి. అది వదిలేయండి, లోకం అన్నారు వదిలేయండి. అంతే. భవిష్యత్తులో ఇప్పుడు ఎలాగో కాస్త పొలిటికల్ అభిరుచి ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ అట్లా ఏమన్నా అవ్వాలి? అస్సలు లేదు. నాకు నన్ను ఇలా అడిగినప్పుడు చెప్పా, నేను వార్డు మెంబర్ కూడా గెలవను. గెలవడం గురించి కాదు, మీకు ఆశ అసలు ఆశ లేదు కాబట్టి అది చెప్పాను. గెలవడం తర్వాత సంగతి. అసలు ఆశ లేదు కాబట్టి పార్టిసిపేట్ చేయదు. సరే, కోరికను నిర్వచిస్తారా? కోరిక ఉండకూడదు. ఇప్పుడు మీరు కోరుతున్నారు కదా, నీ కోసం కోరేది కోరిక. అచ్చా, అందులో మీరు లేరా? ఇప్పుడు మీరు కోరే కోరికలు నాకు వ్యక్తిగతం ఏం లేవుగా. అచ్చా, ఇప్పుడు లోకహితం మమకారణీయం. ఐ అండర్స్టాండ్. అంతే. అందులో మీరు ఒక భాగమై ఉన్నారు కాబట్టి మీరు ఫుల్ఫిల్ అవ్వడం ఉంది కదా అందులో. కాదు, నాకే కోరిక ఉంది అంటే ఇప్పుడు నేను ఈ కీర్తన పాడుతూ ఆస్వాదించానా? ఆస్వాదించారు. అలా అందరూ ఆస్వాదించాలి. అది తీరకపోతే బాధ ఏమన్నా ఉందా అంటున్నా. ఆ బాధ నా ఒక్కడికి ఏంటి? నేను చాలా చిన్నవాడిని. ఆ బాధ త్యాగరాజ స్వామి వారికి ఉంది, ఆ బాధ అన్నమయ్యకు ఉంది, ఆ బాధ శంకర్ల వారికి ఉంది, ఆ బాధ కృష్ణుడికే ఉంది. మీరు బృహత్ భాగవతామృతం రాసుకోండి. బృహత్ భాగవతామృతం పుస్తకం. ఈ ముక్క చెప్పి నేను ముగిస్తాను, వాళ్ళు వెయిట్ చేస్తారు, వెళ్ళకపోతే ఫైట్ చేస్తారు. అలాగే. సో బృహత్ భాగవతామృతంలో కృష్ణ భగవానుడు ఈ గోపబాలుడు వస్తే కౌలించుకుని సోద పడిపోతాడు. బలరాముడు, ఇదంతా గోలోక బృందావనంలో జరుగుతుంది. బలరాముడు మళ్ళీ లేపుతాడు. కృష్ణుడు అతను కౌలించుకుని, వచ్చావా నీ కోసం కోట్ల జన్మల నుంచి నేను ఎదురు చూస్తున్నాను, ఈసారి వచ్చేస్తావని ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మంచి కుటుంబంలో జన్మనిచ్చాను, మళ్ళీ పడిపోయావు. ఈసారి అలా కాదు, రిచ్ ఫ్యామిలీలో జన్మనిచ్చాను, మళ్ళీ పడిపోయావు. ఈసారి పండితుల కుటుంబంలో జన్మనిచ్చాను అంటే ఎట్లయినా ఇటు తిరుగుతావు కదా అని. నువ్వు అలా తిరిగి మళ్ళీ ఎన్నో యోనుల్లో పుడుతూ ఉన్నావు తప్ప ఇటువైపు రాలేదు, ఇప్పటికి వచ్చావా అని భగవంతుడు ఎంత ఎదురు చూస్తాడో చెప్పారు. మనం ఏమన్నా ఆయ్ బ్రో అని తిరిగేస్తుంటాం. అసలు మనకు పట్టదు. అక్కడ ఒకడు ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు, మన దుఃఖాన్ని చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. మనకి ఇక్కడ దుఃఖమే కదా. మా చిన్నప్పుడు నాన్నగారితో అయ్యప్ప కొండకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు పాట వినపడేది, చాలా పాటలు నాకు గుర్తున్నాయి. మన జేసుదాస్ గారు అద్భుతం. అంతా దుఃఖము అంతము చేయగదయ్యా శబరివాస, అంతా మోక్షము అనుగ్రహించు నీ చేతుల అనుగ్రహించు దేవా మమ్ము అనుగ్రహించు. ఈ లోకం అంతా ఏముంది? దుఃఖం ఉంది. ఏమిటి ఆ దుఃఖం? జన్మ దుఃఖం, జరా దుఃఖం, మాయా దుఃఖం, పునః పుట్టడం దుఃఖం, మరణించడం దుఃఖం, జరా వృద్ధాప్యం దుఃఖం. కానీ మనం మేకప్ వేసుకుని హాయ్ అని బతికేస్తున్నాం. 60 ఏళ్ళ దాన్ని ఆంటీ అంటే యాంటీ అయిపోద్ది. ఎందుకని? అబద్ధంలో బతుకుతుంది కాబట్టి. అమ్మమ్మ అయ్యాక అసలు నువ్వు ఆంటీ ఏంటి, అందుకంటే ఇంకా పెద్దదానివి. సో యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ట్రూత్. హౌ యు ఆర్ గోయింగ్ టు నో అబౌట్ దట్ అల్టిమేట్ రియల్ ట్రూత్ కదా. నువ్వు దీన్ని ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది ఒక బోనే కదా. మూఢత్వం. అది చూడండి, మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళారుగా. ఆ కాశీలో ఆ మణికర్ణికా ఘాట్, అది చిన్న వీడియో పెడుతుంటారు, రీల్స్. దో దిన్ కా మేలా అభి అకేలా. ఇది మొత్తం జీవిత సారంలే అందులో. అర్థమైందా? హిందీ వచ్చా? ఒక్క ముక్కలో ఉంది మొత్తం. 2 రోజుల దో దిన్ కా మేలా అభి అకేలా. అసలు ఇప్పుడు ఎన్ని కొట్టుంటావు? యాక్సులు కొడతావు. ట్యాక్సులు కట్టే కట్టుకుని యాక్సులు కొడతావు, పౌడర్లు కొడతావు, ఆ చొక్కాలు మడతాడతావు. ఎన్ని ఫ్యాంట్ చేయండి. ఇప్పుడు ఎంత ఫ్యాంట్? 700. ఓకేనా? ఈ 700 చాలుగా 7,000 ఎందుకు? మొన్న ఆడెవడో సినిమాడు చెప్తున్నాడు, ₹1,00,000 అండి. దేనికి? ఆ 1,00,000 పెడితే 2 మందికి అన్నం పెట్టచ్చు కదా. పోనీ అలా ₹1,00,000 పెట్టి ఆ కన్నాళ్ళు కొనుక్కుంటాడు. గాలి బొక్కల ఫ్యాంట్. ఏనా
లెగ్గింగ్ జీన్స్. అయ్యా లాస్ట్ ఒక్కటి ప్రశ్న. ఇప్పుడు ఈ శైవులు వైష్ణవులు ఉన్నారు కదా, అసలు ఏంటి కాన్ఫ్లిక్ట్? నేను ఒక్క మాట చెప్పనా, ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది చెప్పును, దేని మీద ఆధారపడి, బేస్డ్ ఆన్ వాట్? ఇది ఇస్ మై క్వశ్చన్. ఇది ఏమంటావు? మళ్ళీ నేను ఆన్సర్ ఇస్తా. ప్రపంచం దేని మీద నడుస్తుంది? దేని ఆధారం? ఒక భక్తుడిగా అయితే మనం ఏం చెప్తాం? మతం మీద ఆధారం, ఈశ్వరుడు అంటాం. ఈశ్వరుడు. నేను చెప్తాను, ఈ ప్రపంచం ఈశ్వరుడి మీద నడవట్లే, ఈగో మీద నడుస్తుంది. ఈగో ఉన్నవాడు అడ్డనామాలు కరెక్ట్ అంటాడు, నిలువునామాలు కరెక్ట్ అంటాడు. ఈగో కాకుండా ఇంగితం ఉన్నవాడు రెండు కరెక్ట్. భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటాడు. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. ఇప్పుడు మూర్ఖులైన వాడు భగవంతుణ్ణి కొన్ని అక్షరాలకో కొన్ని పదాలకో పరిమితం చేస్తాడు. భగవంతుడు ఎవడు? అవ్యక్తం కదా. ఆయన 2 అక్షరాల్లో ఉంటాడా? ఉండరు. ఇప్పుడు గజేంద్రుడు ఏమని ప్రార్థించాడండి? పేరు పెట్టాడా? పేరు పెట్టి పిలిచాడా? పేరు పెట్టాడా? పేరు పెట్టి పిలవలే. ఎవడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలో ఇండెవ్వడు వాని ఆత్మవో ఈశ్వరునే శరణు వేడుదన్. ఎవడు ఇక్కడ ఒక ఆయన తలకి పాగా చుట్టుకున్నాడు అన్నాడు. ఎవడు ఉన్నాడు? ఎవడు తలపాగా చుట్టుకున్నాడు? ఎవడు? నువ్వు ఒకడే. అర్థమైందా? అదేనా పేరు చెప్పాలేంటి? తలపాగా చుట్టుకున్నాడు ఎవడో, ఇక్కడ నువ్వు ఒకడే. అలా ఈ క్వాలిటీస్ ఎవడుకున్నాయి? మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలో ఇండెవడు వాడు. అది పేరు పెట్టాలేంటి? పేరు పెట్టాలండి. నీ తృప్తి కోసం పేరు. ఓ అది ఒక్కటి పట్టుకోండి, మోక్షనాపతి అడగండి. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ. వన్ లెటర్ కెన్ మేక్ యూ టు రీచ్ యువర్ గోల్. అది మానేసేసి నేను చెప్పిన గాడ్కి 2 అక్షరాలే, వాడే గాడ్డు, నమ్మపోతే రాడ్డు, అది చేసేది ఫ్రాడ్, బికాజ్ ఈజ్ ఎ మ్యాడ్. దట్స్ వెరీ బ్యాడ్. అసలు అసలు ఈ ప్రాసల మీద మీకు ఆసక్తి ఎట్లా వచ్చింది? నేను అడగాలనుకున్నది అది ఒక్కటే. కాదు నాన్న, అది ఎట్లా వచ్చింది అంటే మీకు ఇందాకే చెప్పా, సహజ గుణ. కవిత్వము, పాండిత్యము, సంగీతము, సాహిత్యం ఇవన్నీ రసగుణాలు ఉంటే రసగుణం ఉన్నప్పుడు రసగులికలు అంతే. చర్చనే లేదు, అది అంతే, అది వస్తుంది. ఇప్పుడు నా రూమ్ లో ఫ్లెక్సీ కట్టుకున్నా, ఈ పుస్తకాలు చదివే పిచ్చ నాకు ఉంది కాబట్టి, ఒరేయ్ దీన్ని ఫ్లెక్సీ చేస్తే అది దాని ఫోటో తీసి పంపించా. ఏముంది ఆ రూమ్లో అంటే? దాని చుట్టూ నేను కవులు గాయకులు వాళ్ళ ఫోటోలు వేసుకున్నా. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. ఉదాహరణకి ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. అలాగే, ఎందుకంటే అంతులేదు ఇది సముద్రం కదా. నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు సూరుని జానకి వరుణి దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని. ఇది ఎవరిది? త్యాగరాజుదే. దీనికి ఒక పల్లవితో పాటు 5 ఎన్నో చరణాలు ఉన్నాయి. కానీ ఇలాంటిదే ఇంకోటి ఉంది, ఒక పల్లవి ఒక అన్ను పల్లవి ఒకే చరణం, 45 నిమిషాలు పడుతుంది పాడడానికి. అది పెద్దదానికంటే చిన్నది ఎక్కువ ఏమంటే అంత దీర్ఘంగా పాడతారు మన పెద్దవాళ్ళు, మంగళంపల్లి వారు కావచ్చు, మరొకరు కావచ్చు. ఖగరాజు నియానతి గని వేగ చనలేడు గగనానికీలకు బహుదూరంబడినాడు గగనానికీలకు బహుదూరంబడినాడు జగమేలే ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగచూపకు తాలను నన్నేలుకోరా శ్రీ త్యాగరాజనుత వగచూపకు తాలను నన్నేలుకోరా నీ నగుమోము గనలేని
నా జాలి తెలిసి నన్ను బ్రోవరాదా శ్రీ రఘువరాని నగుమోం. ఇది చూడండి, రెండు నగుమోములే. అవును. ఒకటేమో మాస్ ఉంటుంది, Variation. ఒకటేమో క్లాస్ ఉంటుంది. ఇందులో అనుభవించాలి, అంతే. ఇది అనుభవించాలి. ప్రతిదీ సంగీతం అనుభవించాలి. జస్ట్ నగుమం వాయించి పని చేస్తాం. ప్లీజ్ ఆనందంగా. ఆహా. ఆహా. చాలా సంతోషం. మీ ఓపికకి, మీ సమయానికి, మీ యొక్క వాగ్దాటికి, మీ గాత్రానికి, అన్నిటికి మించి మీ ప్రశాంతతకి నేను ఇక్కడి నుంచి శిరస్సు ఉంచి నమస్కారం చాలా చేస్తున్నాను. సంతోషం. ఇలా నా కోరిక ఏదో అడిగావు కదా, ఇలా ఆస్వాదిస్తూ నేనైతే భగవంతుడు ఏం కోరుకున్నాను, ఏం కోరుకుంటాను అంటే, నేను పాడాలనుకున్నవి పాడేంత వరకు ఇది పాడైపోకుండా పాడెక్కకుండా చూడు అని అడుగుతాను. అందుకని మనం అందరం ఆస్వాదించడానికి పుట్టాం. ఆనందమయోభ్యాసాత్ అంటుంది ఉపనిషత్తు, వేదం. కాబట్టి మన అందరి హక్కు ఆనందంగా ఉండడం. కానీ దురదృష్టం ఏంటంటే ఏడుస్తూ ఉంటాం. ఈ క్షణం మీరు చెప్పింది ఎగ్జాక్ట్ జరిగింది 20 నిమిషాలు. అందులో ఏ అనుమానం లేదు. ఇది ఇంటర్వ్యూ కాదు, ఏమీ కాదు, ఒక బ్యూటిఫుల్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. అందుకని ఇలా అనుభవించడానికే మనం పుట్టాం తప్ప దుఃఖం అనుభవించడానికి కాదు. అలాంటిది ఆస్వాదన మన యొక్క హక్కు. అవును. అందుకే అయితే ఆస్వాదించాలంటే రసహృదయం ఉండాలి. Obviously. అందుకని ఈ రసహృదయం ఉన్నవాడు మాత్రమే రాసబిహారిని అనుభవిస్తాడు. మనం రాసక్రీడ అంటాం. మీరు మిశ్రమ సినిమాలో పాట ఉంటుంది, ఏమిటిది? రాసక్రీడల రమణునిగాంచిన ఉలము జల్లున పొంగదటే, రాగములో అనురాగము నిండిన జగమే ఊయలలు గదటే, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఇలా అనుభవించాలి. గోవిందా బృందావన విహారి లాల్కి జై. కానీ ఎండి చేయి. అట్లా కాదు, నువ్వు మాట్లాడి ఎండి చేయి. అది చేస్తాను. సో ఇది ఒక రియల్ జెన్యున్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. సో ఎవరేం చెప్పారని పక్కన పెడితే ఒక్కటి ముఖ్యం కన్నమ్మా, ఎవరి స్థితి ఏందన్నది. సో ఆ స్థితికి ఇక్కడ నుంచి సెల్యూట్ చేస్తున్నా. నేను ఒకటి చెప్పాలి తప్పకుండా. మన అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందుత్వాన్ని అందరిలోనూ నింపుతూ హిందువుల్ని ఏకం చేస్తూ జాగృతం చేస్తున్న మన ఇలాంటి గురూజీ మనకు దొరకడం, తెలుగువారు అవ్వడం మన అదృష్టము. మన గురూజీ రాధా మనోహర్ దాస్ గారికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, రాధా మనోహర్ దాస్ అని ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. హిందువులందరూ ఈ ఛానల్ ఖచ్చితంగా చూడండి. జై శ్రీరామ్. ఒక మాట చెప్తా. సో ఈ అవకాశం నాకు వచ్చేలా చేసింది మైత్రి గారు. అది విషయం అంటే ఒకరు అందరు కలిస్తేనే ఒక పని అవుతుంది. అట్లా టాటా, బై బై. ఏమంటారు? ఆనందమస్తు, ప్రశాంతమస్తు, ఆరోగ్యమస్తు, రీ సరస్వ వయసు. జై శ్రీరామ్.